సంవత్సరాలుగా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలోని చెట్టున్నపాడు గ్రామంలో ఏ అభివృద్ధికి నోచుకోలేదని పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి జేయంగా పనిచేస్తూ తన విధిని నిర్వహిస్తున్నానని గ్రామ సర్పంచ్ జల్లూరి వెంకట నరసింహ వీరాభిమన్యు అభిమతాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో తమ గ్రామం తరపున వైసీపీకి అత్యధిక మెజార్టీ సాధించి పెట్టిన మాజీ శాసనసభ్యుడు పుప్పల వాసుబాబు కనీసం తన గ్రామానికి మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చలేదని విచారణ వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజును గ్రామస్తులంతా కలిసి తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తెలియపరచగా సానుకూలంగా స్పందించి గ్రామస్తుల సహకారంతో అధిష్టానంతో సర్పంచ్ తప్పనిసరిగా తమ గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీనివ్వడం ఆనందదాయకంగా ఉందన్నారు. తనకు సహకరిస్తూ చేదోడు బాదుడుగా నిలుస్తున్న గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ఎస్సీబీసీ నాయకులకు ధన్యవాదాలను తెలిపారు. ఇది మా ఉంగుటూరు నియోజకవర్గానికి పచ్చమట్ల ధర్మరాజు గారు ఎన్నికయ్యారు. ఆయన వద్దకు 2 సార్లు వెళ్ళాము, మర్యాదపూర్వకంగా కలిసాము. మా గ్రామాభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. మీ పంచాయతీకి వచ్చి మీ గ్రామ పెద్దల సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడి అన్ని సమస్యలు తీర్దామని చెప్పడం జరిగింది. అందుకు మాకు చాలా సంతోషం అయింది. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు మా జనసేన పార్టీ నుంచి కూడా మెజార్టీ వచ్చింది మా ఊరు. అందుకు మేము సంతోషంగా ఉన్నాము. మాకు ఎప్పటికైనా అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది. త్రాగునీరు అవుట్లెట్ లేదండి. త్రాగునీరు మంచినీరు చెరువు చుట్టూరు కాంపౌండ్ వాల్ ఒకటి పడిపోయింది. ఫ్లారీ గోడ గురించి చెప్పాము, అవుట్లెట్ గురించి చెప్పాము. అలాగే మురుగు డ్రైన్లు బాగా ఎక్కువ ఉన్నాయండి. ఈ కొల్లేరు రోడ్డు కూడా మాకు మెయిన్ రోడ్డు కూడా ప్రధాన సమస్య ఉందండి. అక్కడ చిట్టనపాడు నుంచి మల్లవారం బాగా అధ్వానంగా పోయింది. ఆ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టాము. తప్పకుండా ఈ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. అందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా పంచాయతీ నుంచి ఎస్సీ బీసీ సొసైటీ గ్రామ పెద్దలు, అలాగే బీసీ నుంచి కిషోరు, ఎస్ఏ సొసైటీ నుంచి నేతల రామరాజు, ఈ గ్రామ పెద్దలు నాకు సహకరించినందుకు వీళ్ళంతా పంచాయతీ నుంచి కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.